ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 20వ అధ్యాయం. ఈ అధ్యాయములో దాసుగణకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమట్ పంతు చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహాజగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక. షిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీద్ బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పూయుచు వారి నుదిటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండిరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయో ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారం వనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను. ఈశా వాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసుగణు ఈశా వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గలది అగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజస్నేయ సంహిత ఉండుటచే దీనికి వాజస్నేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహిత లుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణ ఉపనిషత్తులన్నింటిలో పెద్దది యగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశా వాస్యోపనిషత్తుపై వ్యాఖ్య అని పండితుడు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశా వాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందున్నవి. తర్వాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారు ఇట్లనిరి. ఈశా వాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయటి ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసుగను దీనిని మరాఠీ ఓవి చందంలో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుచే తాను వ్రాసిన దానితో అతడు సంతృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను. వారితో చర్చించెను. కాని వారు సరైన సమాధానము ఇయ్యకుండిరి. కావున దాసుగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారములకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తగుగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానము ఇవ్వనప్పుడు దాసుగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునేను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశా వాస్యోపనిషత్తును అర్థం చేసుకునటంలో తన కష్టములను చెప్పి సరియైన అర్థమును బోధించమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను. తొందర పడవద్దు. ఆ విషయంలో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయమును ఎట్లు చెప్పగలదని అనిరి. కాని దాసుగను అట్టు అనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినము ఉదయము దాసుగను నిద్ర నుంచి లేవగానే ఒక బేద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండిననియు
దాని కుట్టుపని చక్కగా ఉండిననియు దాని అంచుల వివరాలు చాలా సుందరముగా ఉండిననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చొడిచే దాసుగొని బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామియా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకిగుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి దాసుగాను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు ధోవతుల చాపులు ఇవ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీర ఇమ్మని చెప్పాను. రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రను తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్టలు కట్టుకుని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూసి దాసుగని జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకునెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కాని దానిని పెట్టెలో దాచుకునెను. అయినప్పటికీ విచారం అన్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవఖేలపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతృష్టి చెందవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానిని ఇచ్చిన దాత, దానిని పుచ్చుకొందిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నింటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసుగణం ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తొదకది మన మేలు కోరికే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడిని విడువనప్పటికీ కొందరిని మచ్చేంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోనూ కొందరికి స్వప్నావస్థలోనూ అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసుగణను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరియైన మార్గము. కానిచో పేద నౌకరి పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసుగను ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశా వాస్యోపనిషత్తులోని నీతి. ఈశా వాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఏలయన భగవంతుడు అన్నింటి యందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎర్ల మన మేలు కొరికే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలెననియు భగవంతుడు మన మేలు కొరికే దానిని ఇచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలుగజేయునదే అనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనా మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధించబడిన కర్మను చేయుచూనే ఉండవలెను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మ నాశనమునకు కారణము. మానవుడు శాస్త్రంలో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్య దృశ్యం పొందును. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందు ఉండునట్టు చూచునో, వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును, అట్టివాడు ఎందుకు మోహమును పొందును, వాడెందుకు విచారించును. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవడచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో, ఎవనికైతే సమస్త మాత్మ యగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।